ఇక్కడ వాలంటీర్లతో మీటింగ్ పెట్టాడు. డబ్బులు ఎలా పంచాలనే కార్యక్రమం ఇక్కడ మీటింగ్ పెట్టాడు వాలంటీర్లతో. మాకు తెలిసే మేము రాబోటికి మేము కొంతమంది రాబోయే మమ్మల్ని చూసి ఎమ్మెల్యే పారిపోయాడు. తర్వాత వాలంటీర్లు అందరూ దాగున్నారు. మేము ఆర్డీఓ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. స్టాండ్ పంపించారు. కానీ ప్రశ్న కానీ మమ్మల్ని కానీ వీడియో లోనికి వెళ్ళవటం లేదు. వీడియో తీయడానికి వాళ్ళు లైట్లు ఆపేశారు బిల్డింగ్ మొత్తం. వాలంటీర్ గోళ్ళు దూకి పారిపోతున్నారు. ఎమ్మెల్యే పారిపోయాడు. అది తమ్ముడు అయితే ఉండొచ్చు కదా. ఏరే మీటింగ్ పెట్టావు చెప్పచ్చు కదా. పారిపోయేంత పిలుకోవాలి. నీకు ఎందుకు డబ్బులు ఎలా పెంచాలనేది దాని గురించి వచ్చారు. లోపల డబ్బులు కూడా ఉన్నాయని మాకు అనుమానంగా ఉంది. దీని మీద తగిన యాక్షన్ ఆర్డీఓ గారు తీసుకోవాలి. నమస్కారం అండి. ఈరోజు సాయంత్రం 6 గంటలకి వాలంటీర్లతోనే వెంకరేపేటలో ఎమ్మెల్యే మీటింగ్ పెట్టాడు. డబ్బులు పంచడానికో లేకపోతే ఏ ఇల్లీగో జనాలు బెదిరించి ఎలాగోలా ఓట్లు వేయించమని చెప్పడానికో వాళ్ళకు డైరెక్షన్ ఇవ్వడానికి మొత్తం మీద మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఎటువంటి అనుమతులు కూడా లేవు. ఈ సంగతి మాకు వెంటనే తెలిసింది. మేము టీడీపీ కార్యకర్తల నాయకులు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. ముందు మేము 3 వెళ్ళాము. ఆ వార్డు కౌన్సిలర్ చింటూ, నేను, పైలుగోందా 3 వెళ్ళాము. 3 వెళ్ళి ఏది ఎలాగని చెప్పేసి ఇక్కడ అనుమతి లేకుండా వాలంటీర్లతో ఎలా మీటింగ్ పెడుతున్నారని అప్పటికి ఎమ్మెల్యే వెంటనే పారిపోయాడు. అక్కడి నుంచి వెంటనే పారేకి వీడియోలు కూడా తీశారు మన ప్రెస్ వాళ్ళు కొంతమంది. వెంటనే పారిపోయాడు. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాను ఎమ్మెల్యేకి, ఇంత పిరిగినా కొడుకు నువ్వు రేవులో తాడి చెట్లు నల్లగా ఉంటావు, అంత పొడుగుంటావు. రే నువ్వు అంతమంది వాలంటీర్లు నేను నమ్మకం పెట్టుకుని అక్కడ కూర్చుంటే వాళ్ళు వదిలేసి పారిపోయేవరా. నువ్వు పెద్ద కబుర్లు ఆడుతున్నావు ప్రెస్ మీట్లోనే. మా ఈయనపాత్రి గారిని, మా విజయబాబుని వాళ్ళు అయితే ఏం చేస్తారో తెలుసా, అడ్డుగా నిలబడిపోతారా. ఏది జరిగితే అదే జరుగుతుందని. నీ కోసం అంతమంది మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళందరూ వదిలేసి 5 నిమిషాలు పారిపోయావు. నువ్వు పెద్ద కబుర్లు ఆడుతున్నావు సిగ్గు లేకుండానా. నువ్వు నిజాయితీ పడు అయితే ఎందుకు పారిపోయావు? నువ్వు అక్కడి నుంచి ఎందుకు పారిపోయావు? ఈరోజు ఆర్డీఓ గారు చెప్తున్నారు లోపల ఏం జరిగిందో అన్నది. మేము అందరం బయట ఉన్నాము. మమ్మల్ని పోలీసులు లోనికి అలౌ చేయలేదు. వాలంటీర్లు అందరూ గదిలో పెట్టి తలుపేసి తాళం వేస్తారట. ఆ తాళం ఎడగొడతామనేసి పోలీసులు వీళ్ళందరూ కలిపి అంటే అప్పుడు తాళం తీశారట. పాపం అయ్యో ఆడపిల్లలు అందులోనే 3 మంది ఆడపిల్లలు ఉన్నారు. వాలంటీర్లు వాళ్ళు కూడా రూమ్లో పెట్టి తాళం వేసామంటే నిన్ను ఏం చేయాలరా? నర్సీపట్నం జనాలు నిన్ను జోరుతో కొట్టాలా మానాలా ఎమ్మెల్యేని? సిగ్గుమాలా కొడక. ఆ పిల్లలు ఆడపిల్లలు ఏడుతున్నారు రా వాలంటీర్లు. వాళ్ళు బలవంతం పెట్టి తీసుకొచ్చి మీటింగ్ పెట్టిస్తావా వాళ్ళతోటి? వాళ్ళు రాకపోతే మీ మీద వాళ్ళు బెదిరించి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా అంటున్నారు ఆర్డీఓ గారు. ఆ బిల్డింగ్ ఓనర్ మీద కూడా ఎఫ్ఐఆర్ వేస్తానంటున్నారు. నీకు సిగ్గు కనీసం సిగ్గుంటే ఎవడైనా సరే అంతమంది నీ కార్యకర్తల్ని వాలంటీర్లు వదిలి పారిపోయా నువ్వు ప్రెస్ మీట్లో పెద్ద కబుర్లు ఆడుతున్నావు. మా ఈయనపాత్రి గారు 4 గురించినే పనికి మళ్ళా కొడక. మేము ఆర్డీఓ గారు కూడా కేసులు పెడతామని చెప్పారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఆ ఇంటికల్ ఓనర్ మీద కూడా ఎఫ్ఐఆర్ వేస్తామని చెప్పి ఇప్పుడు మాకు చెప్పడం జరిగింది. డిఎస్పీ గారు కూడా ఆ మాట ఇచ్చారు. అందరికీ నమస్కారం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.